రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయం నందు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరసన దీక్ష చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రిలే నిరసన దీక్షలు చేపట్టామని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల్లోనే ప్రభుత్వేతర ఉద్యోగులు గుర్తిస్తామని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని వాపోయారు. సర్వశిక్ష అభియాన్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి స్కూల్ లెవెల్ వరకు మేము 20,000 మంది పనిచేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి కూడా మాకు మంచి రోజులు రాలేదు. గత ప్రభుత్వం కూడా మీ కాంట్రాక్టు టీచర్లు ఉండొద్దు, కాంట్రాక్టు ఏ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు ఉండొద్దు అని ఒక సీఎం కూడా మాకు తెలంగాణ వచ్చినాక మిమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతి లేకుండా చేస్తామని చెప్పిండ్రు. కానీ 10 ఏళ్ళ నుంచి మమ్మల్ని వెట్టిజాక చేసుకుంటా ఆ కాంట్రాక్ట్ పద్ధతి తీసేయలేదు. అసలు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ అన్న ఏం చెప్పిండంటే, మీకు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇట్లా మోసం చేసింది, నేను వచ్చాక మిమ్మల్ని ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తా, ఒక ఛాయ్ దాయి వచ్చేలోపు మిమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని ఒక మాట చెప్పిండు. మాకు సంవత్సరము పూర్తయింది. ఆ మాట చెప్పి మేము ఈరోజు కూడా ప్రతి ఒక్కరం రోడ్ల మీద కూర్చున్నాం. ఎందుకంటే మా బతుకులు ఇప్పటి దగ్గర కూడా 20 ఏళ్ళప్పటి నుంచి కూడా బయటనే బ్రతికినట్లు అవుతుంది. జాయిన్ అయినప్పటి నుంచి మమ్మల్ని పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, ఎస్ఎస్ఏ ఉద్యోగులు, సిఆర్పీలు, ఓసీ వాళ్ళు అందరూ కలిసి వర్క్ చేస్తున్నాము. ఈ సర్వశిక్ష అభియాన్లో ఇంతమంది ఉన్నాము. మేము ఇందు మూలంగా ఏంటంటే మేము చేయాల్సిన సమ్మె వల్ల ఏంటంటే మాకు సీఎం సార్ టీ తాగే టైంలోనే మమ్మల్ని పర్మనెంట్ చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తామని మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ సమ్మెకి కూర్చోవడం జరిగింది. మాకు ఇప్పటికైనా మేము ఈ సమ్మెని విరమించే దాఖలాలు అయితే ఏమీ లేవు. మాకు సీఎం సార్ చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో అది నిలబెట్టుకోవాలని మేము ఇక్కడ సమ్మెకి అనేది కూర్చోవడం జరిగింది. మమ్మల్ని వొకేషనల్ టీచర్స్ గాను వొకేషనల్ కిందకి మమ్మల్ని ట్రీట్ చేసి మాకు పర్మనెంట్ జాబ్స్ని ఇచ్చేయాలని చెప్పేసి మేము ఈ విధంగా కోరుకుంటున్నాం. సార్ సీఎం గారు మీరు సహృదయంతో మాకు సహకరించి వీలైనంత త్వరగా మమ్మల్ని పర్మనెంట్ చేసి మమ్మల్ని మళ్ళీ మా యొక్క కార్యక్రమాలు చేసుకున్నాం. కొంపల్లి మున్సిపాలిటీ